విజయలక్ష్మి గారు, అసలు ఎగ్జామ్స్ రాసేటువంటి విషయంలో పిల్లల పైన ప్రభావం చూపించేటువంటి అంశాలు ఏంటి? మీ స్కూల్ పర్టికులర్గా ఫస్ట్ మిమ్మల్ని కూడా కంగ్రాచులేట్ చేయాలి. 560 మార్క్స్ యావరేజ్ అండి. యావరేజ్ అంటే చాలా, అంటే ప్రతి ఒక్కరు మీరు పాస్ అయినది వీళ్ళు 100% పాస్ గ్యారంటీ అని ప్రైవేట్ స్కూల్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. బట్ మీ దానిలో ఏంటంటే 93% రిజల్ట్ అనేది ఆ రేంజ్లో మార్కులు రావడం ఎలా సాధ్యమవుతుంది? ఏంటి అక్కడ మీరు అనుసరించే పద్ధతులు ఏంటి? మిగతా ప్రభుత్వ పాఠశాలకి మీ పాఠశాలకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? మా పాఠశాల అబ్దుల్ కలాం పాఠశాలలో మొదట యాక్చువల్గా ఈ స్కూల్ ఏర్పడిండేది 2016-17. దీనికి 8 years మాత్రమే ఏజ్ ఉంది. 2016-17లో ఇప్పటి గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఇద్దరు కలిసి కెరీర్ ఫౌండేషన్ అని చెప్పేసి మున్సిపల్ స్కూల్స్లో కెరీర్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. అంటే మనం ప్రైవేట్ స్కూల్స్లో లాగానే మనం కూడా ఐఐటి, నీట్, తర్వాత నెక్స్ట్ యూపీఎస్సీ ఇట్లాంటివి రాయాలంటే కన్నా పిల్లలకి ఫౌండేషన్ లాగా కొంచెము రెడీనెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు డివిఆర్ సారు మాకు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా ఉన్నారు. అప్పుడు ఎలా చదవాలి, అసలు చదవటం అంటే ఎట్లా, అంతవరకు మేము కూడా మా మైండ్ సెట్ కూడా, నా గురించే చెప్తున్నాను, నా మైండ్ సెట్ కూడా ఎట్లా ఉండిందంటే మామూలు స్కూల్లో పిల్లల్ని పాస్ చేయడం ఎట్లా, 35 మార్కులు తెప్పించడం ఎలా, దానిపైన కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే ఒక 0 వచ్చేవాడికి 35 మార్కులు తెప్పిస్తే ఇంకా మన టీచర్గా మనం సక్సెస్ అయినట్లే అనే ఫీలింగ్తోనే ఉన్నాము. ఆ సార్ వచ్చిన తర్వాత కెరీర్ ఫౌండేషన్లో కొంచెం నేను రిసోర్స్ఫుల్గా ఉండటంతో నన్ను అక్కడ హెచ్ఎంగా తీసుకున్నారు. సార్ చెప్పే మాటల్ని బట్టి నేను అప్పటి నుంచి నా మైండ్ సెట్ ఎట్లా మారిందంటే పిల్లలకి హైయెస్ట్ మార్కులు తేవడం ఎట్లా, ఈవెన్ ర్యాంక్స్ తేవడం ఎట్లా అనే ఆలోచనతో ఉండటం జరిగింది. హోల్ మున్సిపల్ స్కూల్స్లో అన్నింటిలో కాస్త కెరీర్ ఫౌండేషన్లో బాగా ఉన్న పిల్లల్ని అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ అని మా దగ్గర తీసుకొచ్చి ఆ పిల్లలకి మేము ఫౌండేషన్ కోర్సు చెప్పడం స్టార్ట్ చేసినాం అనమాట.